హస్బెండ్స్ ఇలా కూడా ఉంటారా? మా ఆయన ఇలా చేస్తాడని అస్సలు కళ్ళ కూడా అనుకోలేదు నేను. పెన్ను ఒకటి కొనుక్కినా ఫోన్ తీసుకున్నాను. బాయ్, పిల్ల జాగ్రత్త. ఏంటి మా మమ్మీకి బాయ్ చెప్పి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, రిలాక్స్గా డిఎస్సి రాసి పాపం అందరూ రిలాక్స్ అయ్యేట ఇంకే గవర్నమెంట్ ఒక బాంబు అయితే పేల్చింది. అదేంటంటారా? టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసిందండి. స్కోర్ పెంచుకోవడానికి రాసేవాళ్ళు ఉన్నారు, ఇంకా క్వాలిఫికేషన్ అవ్వడానికి రాసేవాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి కష్టపడి రాయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే డిఎస్సి రాసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంతమంది సఫర్ అయ్యారో హార్డ్ వర్క్ చేసి. చాలామంది 70 దాకా 72 దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉండి జాబ్ లేక చాలా అయితే బాధపడ్డారండి. మీరే చెప్పండి, ఎన్ని నైట్లు అట్లా స్ట్రగుల్ అయ్యి చదువుకొని ఒక్క జాబ్ రాక. ఓకే, 50 దాకా 40 దాకా లేకపోతే వెళ్తే మనకి జాబ్ రాదని ఫిక్స్ అవుతారు. కానీ 70 దాకా 75 దాకా వెళ్ళిన వాళ్ళకి రాకపోతే ఎంత సఫర్ అవుతారు, ఎంత హార్డ్ వర్క్ ఉండిద్ది వెనకాల. వాళ్ళు మెంటల్ స్టేబిలిటీ, వామో ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. అలా రాసి కూడా మళ్ళీ పడుతూ లెగుస్తూ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని చాలా కోచింగ్ సెంటర్లకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ వేలకు ఫీజులు కట్టి మళ్ళీ చదువుకొని మళ్ళీ టెట్ డిఎస్సి రాసి ఎంతోమంది జీవిత చరిత్ర ఇదైతే మాత్రం. ఇలా టెట్ రాయడానికి ఒక ఎగ్జామ్ టైం టేబుల్ రావాలి, టెట్ రాసిన తర్వాత డిఎస్సి రాయడానికి ఒక టైం టేబుల్ రావాలి. ఇలా రాశాక మళ్ళీ రిజల్ట్స్ ఏమవుతాయా అని చెప్పేసి వాటి కోసం ఎదురు చూడాలి. వామ్మో, ఇది అసలు మెంటల్ టార్చర్. ఒక పక్క అయితే బాగా స్ట్రగుల్ చేసి నైట్ అవుట్స్ నిద్ర లేని వాళ్ళు కూడా అయితే చాలా బాగా సఫర్ అవుతూ ఉంటారు ఈ విషయంలో. అయితే నాకు ఎగ్జామ్ సెంటర్ ఆగస్ట్ 8, 2026 పడిందండి. ఎక్కడ? నరసరావుపేటలో పడింది. ఇంకా నేను మా వారు అయితే మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయాం. నాకైతే ఆఫ్టర్నూన్ సెక్షన్ పడింది 2:30 to 5 దాకా. అయితే ఇక్కడ రీసెంట్గా అయితే రోడ్ కన్స్ట్రక్షన్స్ అయితే జరిగిందండి. చాలా బాగుంది రోడ్, అసలు స్మూత్గా ఉంది. మేము లాస్ట్ టైం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మాకు వెళ్ళడానికి 3 hours పట్టింది. ఈసారి మేము కొంచెం స్లోగా వెళ్ళాం, కానీ 1 hour 2 hours కల్లా మేము రీచ్ అయిపోయాం. అయితే చీరాల నుంచి ఓడరేవు వచ్చే వాళ్ళకి, చీరాల వాళ్ళకి తెలిసే ఉండిద్ది ఈ రోడ్ అంతా. ఈ హైవే చాలా స్మూత్గా ఉంది, అసలు భలే ఉందండి రోడ్ మాత్రం. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇంకా అలా స్టార్ట్ అయిపోయి మెల్లిగా అక్కడక్కడ ఆగుతూ వాటర్ తాగుతూ అయితే వెళ్ళాము. మేము మార్నింగ్ 10:30కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా అలా మేము మార్నింగ్ బయలుదేరి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది. ఇంకా ఎగ్జామ్కి 1 hour ముందే మేము రిపోర్టింగ్ ఇవ్వాలి. సో 1 అయ్యింది ఆల్రెడీ. హాఫ్ అన్ అవర్లో తినేసి వెళ్ళిపోవాలి నేను. పక్కన రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్కి నేను మా వారు అయితే వెళ్ళాము. ఇంకా టైం లేదుగా, స్పీడ్గా ఏమన్నా తినేసి వెళ్దామంటే ఆయన అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టారు. ఈ రెస్టారెంట్లో బిర్యానీ చాలా బాగుందండి టేస్ట్. కానీ ఇంకా అక్కడ తినేసి మెల్లిగా బయలుదేరి ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి స్పీడ్గా వెళ్తే బయలుదేరి వచ్చేసాం మేము. ఇదైతే నేను సెకండ్ టైం అండి టెట్ ఎగ్జామ్ రాయడం. ఫస్ట్ టైం అయితే బాగానే వచ్చినాయి స్కోరు, కానీ ఇంకొంచెం పెంచుకుందామని చెప్పేసి మళ్ళీ రాయడం అయితే జరుగుతుంది. కానీ ఎన్నిసార్లు రాస్తానన్నా కానీ మా ఆయన సపోర్ట్కి అయితే మెచ్చుకోవచ్చు. మనీ కట్టి బుక్స్ తీసుకొచ్చి చాలా సపోర్ట్ అయితే చేస్తారు నన్ను. మ్యాటర్ ఏంటంటే, అసలు నేను ఎందుకు మా ఆయన తిడుతున్నానంటే, నేను మార్నింగే చెప్పాను నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను కదా, పెన్ కావాలి అని చెప్పేసి. రివర్స్గా నన్నే అంటున్నాడు, పెన్ మర్చిపోయావా నువ్వు అని చెప్పేసి. ఇంకా పాపం ఫాస్ట్గా టైం లేదు, ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోతున్నారు. నాకేమో టెన్షన్ వస్తుంది ఓ పక్క, మా ఆయనేమో ఇంకా రావట్లేదు. పాపం స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి పెన్ అయితే తీసుకొచ్చారు. ఈ సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలి. మనం ఎగ్జామ్ రాస్తూ లోపల కూర్చుంటే ఒక టాస్క్, పాపం వీళ్ళు పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ బయట 3 hours 2 hours వాళ్ళు పాపం ఎంత టైం పాస్ ఎట్లా చెయ్యాలి అనేది అర్థం కాక స్ట్రగుల్ అవుతారే, అది ఇంకొక టాస్క్ అండి. కోసం అయితే కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే నేను రాగానే ఎక్కడ వాటర్ తాగకుండా ఉంటానేమోనని చెప్పేసి అది ఇప్పించడం అయితే జరిగింది. పాపం మన కోసం వాళ్ళు భలే సఫర్ అవుతారండి. మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడడం కోసం, ఎలా రాసామా ఏంటా అని చెప్పేసి. మనం అనుకుంటాం మనం లోపలికి కూర్చొని మనం ఒక టెన్షన్ పడతాం, వాళ్ళు బయట కూర్చొని వీళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా ఉన్నారని వాళ్ళు ఇంకొక విధంగా టెన్షన్ పడతారు. ఇంకా అలా అయితే మెల్లిగా స్టార్ట్ అయ్యి అయితే వచ్చేసాం. మార్నింగ్ వెళ్ళడం టెన్షన్తో వెళ్ళినా కానీ ఈవినింగ్ వచ్చేసరికి చాలా రిలాక్సింగ్ అయితే అనిపించింది. ఎగ్జామ్ మొత్తం అక్కడ భారం దించేసుకొని వచ్చినట్టు అనిపించింది. ఇంకా రిజల్ట్స్ వచ్చే ముందు అయితే ఉండిద్ది అనుకోండి ఆ టెన్షన్ అనేది. అలా మా ఆయనతో అయితే సరదాగా స్పెండ్ చేశాను. నాకు చాలా రిలీఫ్గా అనిపించింది. ఇలా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా వల్లి ఫ్యామిలీలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.